నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. డబ్బులు రావాలా? జ్యోతిషం తెలుసుకుందాం. చేసే పనిలో స్కిల్స్ పెంచుకుంటే జీతం పెరుగుతుంది. ఖర్చులు పెరిగిపోయాయండి. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆదాయం పెంచుకోవాలి, రెండు ఖర్చులు తగ్గించుకోవాలి. ఏదో ఒకటి. ఇది ఎలాగో నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటే జీవితానికి ఆనందం, తృప్తి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవడం కూడా ఒక కళ. ఒక కంప్యూటర్ ఉంది అనుకుందాం. కంప్యూటర్ని వినియోగించడం ఒక కళ. కంప్యూటర్ పాడు అవుతే దాన్ని బాగు చేయడం ఒక కళ. కంప్యూటర్లో మనం ఏ విషయాన్ని చెబుతామో గోడకు కొట్టిన బంతిలాగా అదే విషయం తిరిగి మనకు వస్తుంది, అదే ఇస్తుంది. కొత్తగా అది ఆలోచించదు. మనం మనుషులం కదా, మనం ఆలోచించాలి కదా. ఈ ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నది ఈ నేటి కాలపు యువత. ఇది ముఖ్యం, ఇదే బాధాకరం. అహంకారం ఇక్కడే ప్రవేశిస్తుంది. అహంకారం ప్రవర్తించడంతో నాకు తెలుసులే అన్న అజ్ఞానం ఇక్కడ చోటు చేసుకుంటుంది. నాకు తెలిసిందొక్కటే, నాకేమీ తెలియదని విత్తనాన్ని విసరి కొడితే వృక్షమే మొలుస్తుందని అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అనే కావ్యంలో. ఒకే ఒక సూత్రం ఉంది. నీ అధికారి కంటే నువ్వు గొప్పగా కనిపించకు. నీవు అధికారి కంటే గొప్పవాడివైనా కూడా అధికారి కంటే ఉన్నత విలువల గల దుస్తులను నీవు ధరించకో. అణిగి ఉండు, తగ్గి ఉండు. నీ మిత్రులను నీవు నమ్మకు, శత్రువుని నమ్ము. నీ శత్రువు నీకంటే కూడా తెలివైన వాడై ఉండవచ్చుగాక. నీ శత్రువును నువ్వు నమ్మితే జాగరూకతతో నీ శత్రువుని పరిశీలిస్తూ ఉంటావు, నీ జ్ఞానాన్ని పెంచుకుంటావు. నీకంటే ముందు పరిగెత్తే ఆ రేస్లో ఒక వ్యక్తి ఉంటే అతన్ని ఎలా దాటాలా అనే ప్రయత్నం చేస్తూ అతడినే గమనిస్తూ నువ్వు శత్రువు అతడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తావు, విజయం సాధిస్తావు. అలా కాక నిన్ను పొగిడే నీ మిత్రులను నమ్ముకుంటే ఆ మిత్రులలో ఎవరు శత్రువులో తెలియరు. నీ మిత్రులు నీ సమయాన్ని దొంగిలిస్తారు. నీ మిత్రులు నిన్ను పక్క మార్గాల పట్టిస్తారు. నీ మిత్రులు నిన్ను పొగడి నిన్ను ఎదుగుదల లేకుండా చేస్తారు. నీవు ఎదగాలనుకుంటున్నావా? శత్రువుతో స్నేహం చెయ్యి. నిన్ను విమర్శించేవాడే నీకు పరోక్షంగా మిత్రుడు. నిన్ను ఎవరైనా కోప్పడితే నీ మంచి కోరి కోప్పడతారు. నీ శత్రువును ఉనికి నీవు తెలుసుకో. యుద్ధం చెయ్యకు, గమనించు. జీవితంలో ఎదగాలి అంటే నిరాశ, వేదాంతం ఇవి పనికిరావు. పట్టుదల కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి, శ్రద్ధ కావాలి, యుద్ధం చెయ్యాలి అనే తపన ఉండాలి. ఒక టీ కొట్టులో టీ అమ్మేవాడు ఎల్లకాలము టీ అమ్ముతూనే ఉంటాడు. ఈ టీ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన పెంచుకుంటే, టీ పౌడర్ తెచ్చే స్థలం ఎక్కడా, తేయాకు తోటలు ఎక్కడా అనే ఆలోచన చేసి అక్కడి దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తే తేయాకు వ్యాపారి అవుతాడు. ఎదిగే ప్రయత్నం ఇలాగే ప్రారంభమవుతుంది. ఎక్కడికక్కడ అసంతృప్తి పెంచుకుంటూ ఇక్కడే నా జీవితం అంటే అక్కడే బావిలో నూతిలో కప్పలాగా. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటే ఎదిగే ప్రయత్నం చేస్తాం. ఎదుగుదలతో ప్రపంచాన్ని శాసించాలి అనే తపన చాణక్యుడు చంద్రగుప్తుడిలో రేకెత్తించాడు. శివాజీకి అతడి తల్లి జిజాబాయి నేర్పించింది. వాళ్ళెవరో ఇప్పుడు లేరు, కానీ వాళ్ళ కృషి మనకు ఆదర్శంగా ఉన్నది కదా. జీవితాన్ని ఆదర్శంగా మార్చుకునే నిమిత్తమై ఆహార, నిద్ర, ఆకర్షణలు అన్నీ విడిచిపెట్టి నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.